అవసరం లేదు. నా జాబ్ మరొకరికి ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఫర్ యూ అన్నట్టు నీకోసమే ఎదురుచూస్తూ ఉంటాను. నువ్వింటికి వచ్చాక సమయమంతా మనదే అంది అనామిక. నేను కూడా నా స్ట్రెస్ తగ్గించుకుంటాను. మన ఆనందానికి అడ్డు అనుకుంటే మరో జాబ్ చూసుకుంటాను. మనం బ్రతకడం కోసమే తప్ప సంపాదించడం కోసమే బ్రతుక్కూడదు అన్నాడు అభినయ్. ఆ రాత్రి బెడ్రూంలోని షవర్ని జలపాతంలా, పడగ్గదిని పచ్చికబయళ్లలా మార్చుకోవాలి. పాలరాతి శిల్పాల్లోని తపనను జీవితకాలం తమలో బతికించుకోవాలని అనుకున్నారు. పాలరాతి శిల్పాలు వాళ్ల వైపు చూస్తూ అదృశ్యమయ్యాయి. రతీమంతుల విగ్రహాల్లో ఐక్యమయ్యాయి. డియర్ కపుల్, దాంపత్య జీవితంలోని బోర్ని, శూన్యాన్ని తారిమివేయాలనుకుంటే ఒక్క క్షణం ఈ కథను మరోసారి వినండి. ఈ రాత్రి మాత్రమే కాదు, ప్రతి రాత్రి దంపతులకు శుభరాత్రి. మళ్లీ మరో అద్భుతమైన కథ కోసం టైం ట్రావెల్ చేద్దాం.